రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవే నమః. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవికుజులు, ధనస్సులో బుధుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే తుల, వృశ్చిక, ధనుసు రాశులు చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి పని ఒత్తిడి, తద్వారా మీ కింద స్థాయి వారికి కూడా ఒత్తిడి వంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ఆలస్యం అయినప్పటికీ పనులు పూర్తవుతాయనే నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ భాగస్వాములతో, మిత్రులతో కొంత విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత సహనం, ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. అన్ని విధాలా కొంత గోప్యత వహించడం కూడా మంచిది. ఏ విషయాన్ని అందరితో చర్చించడం వలన ముఖ్యమైన విషయాలు బయట వాళ్ళకు చేరతాయి. దానివలన వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అందరితో చర్చించడం చెప్పదగిన సూచన కాదు. ఏదైనా ఉంటే ఇంపార్టెంట్వి మీ దగ్గర పెట్టుకోండి. అవసరమైనవి, అవసరం లేనివి ఏది కాదో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. కుటుంబ పరంగా కూడా స్వల్ప చికాకులు ఉంటాయి. మీ యొక్క పని ఒత్తిడిని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదే అన్న ధోరణి ప్రవర్తించకండి. వారికి మీ ఇబ్బందులు అర్థమయ్యేలా చెప్పి కొంత ఊరట చెందడం అనేది చెప్పదగిన సూచన. లేనిపోయిన ఉద్రేకాలతో కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఏ విధంగానైనా వ్యవహారముల పట్ల కానీ నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండడం మంచిది. విద్యార్థులకు కృషితో, పట్టుదలతో ముందుకు సాగే సమయం అని చెప్పవచ్చు. సోమరితనం అనేది దరిదాపులు కూడా రాకుండా ముందుకు సాగండి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మొదలుపెట్టిన పనులు మొదట కొంత చికాకు అనిపించినప్పటికీ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొంత అశాంతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వాటికి స్పందించకపోవడమే మంచిది. ఉద్యోగస్తులకు కొంత అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. కింద స్థాయి ఉద్యోగస్తులతో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కొంత శ్రమ తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. లాభాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపారం కొంత ఉన్నత స్థాయికి చేరుతుందనే ఆశ ఏర్పడుతుంది. పాత వ్యవహారాల పట్ల చికాకులు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ముందుకు సాగుతారు. లేనిపోని ఆందోళనకు గురి కావద్దు. ఏ పనులైనా సరే అవంతా అవే జరుగుతాయనే ఒక నమ్మక భావంతో ముందుకు సాగండి. అప్పులు చేసి ఏ పని చేయడం అంత మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అనుకున్నంత ప్యాకేజీ రాకపోవడం కొంత నిరాశకు ఏర్పడవచ్చు. అయితే అవసరం అనుకున్నప్పుడు చేరిపోవడం మంచిది. భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఉంటుంది. సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఈ వారం మంచిదని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కొంత ఆలస్యమైనా సరే ఉద్యోగం ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి
ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనాలని ఆలోచన చేస్తారు. సొంత ఇంటి కల సాకారం చేసేలా ప్రయత్నం చేయండి. మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే పనులు మొదలవుతాయి. కాబట్టి ప్రయత్నాలు ఆపకుండా ప్రారంభించండి. కార్యానుకూలత సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. శత్రువర్గం కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. కుటుంబపరంగా వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు అందిస్తాయి. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఈ వారం కుటుంబంలో జరిగిన శుభకార్యాలు తర్వాత మీ కుటుంబంలో మీ పట్ల మరింత గౌరవం, పెద్దలపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. స్నేహితులతో కూడా సాన్నిహిత్యం, వారి ఆదరణ మీకు సంతోషాన్ని కలిగజేస్తుంది. వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి. అయితే మీరు వృధా ఖర్చులు కొంత తగ్గించుకోవాలి. విలాసాల విషయంలో, అనాలోచిత ఖర్చుల విషయంలో ఆలోచించి ఖర్చు చేయండి. ఆర్థిక లాభాలు బాగుంటాయి. స్థిరమైన వస్తువులు కొనుగోలుకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఖర్చులు అధికమవుతాయి. ఏదేమైనప్పటికీ వ్యాపారస్తులకు కొంత బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకు శ్రమ తగ్గకుండా దృష్టి పెట్టినట్లయితే మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. నూతన విద్యా ప్రణాళికలకు మంచి ఆలోచన చేసేవారికి కుటుంబంలో పెద్దవారి సలహాలు తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. వారి ఆదరణ, ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే గురువారం నాడు దక్షిణామూర్తికి అభిషేకం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం కర్కాటక రాశి వారికి పూర్తి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చిన్నపాటి టెన్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారం వృద్ధి చెందుతుంది. మీ గురించి విమర్శలు, మీ అభివృద్ధి చూసి తట్టుకోలేని వారు మీ మీద బురద చల్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వారు చేసే ప్రయత్నాలు ముందుగా తెలుసుకుని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మీ అంతర్గత విషయాలు గోప్యంగా ఉంచుకోవడం మంచిది. లేనిపోని విషయాల గురించి కొంత మానసిక ఆందోళన, కొంత అశాంతి ఏర్పడుతుంది. మానసిక ధైర్యం పెంచుకోండి. లేనిపోని విషయాలకు ఆందోళన చెందవద్దు. వ్యాపారస్తులకు ప్రజాభిమానం బాగుంటుంది. అభివృద్ధి ఆర్థిక పరంగా కూడా కనబడుతుంది. అనుకున్న పనులు, వ్యవహారంలో విజయం సాధించగలుగుతారు. విలాసపూరిత వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం కొద్దిగా వృద్ధి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో స్వల్ప చికాకులు ఏర్పడవచ్చు. సంతానపరంగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కృషి, పట్టుదల తగ్గకుండా జాగ్రత్త వహించండి. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళడం మంచిది కాదు. ప్రతి పనిని నిదానంగా సాగుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందుకు సాగండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా కార్యాలయంలో పనిచేసే చోట సానుకూలత ఉంటుంది. మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే కుటుంబపరంగా ఇబ్బందులు, చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో, సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంట్లో గౌరవం లేదని బాధపడతారు. ఎవరికీ చెప్పుకోలేని చిన్న చిన్న సమస్యలు ఆవేదనకు గురి చేస్తాయి. ఈ ఆందోళన వలన కొంత అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లేనిపోని ఆందోళనకు గురి అవ్వద్దు. మౌనమే మనిషి విలువ తెలిసేలా చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. అలాగే పలుకుబడి కూడా పెరుగుతుంది. నలుగురిలో మీ మాట చలామణి అవుతుంది. అయితే మీరు ఎదుటివారి చెప్పుడు మాటల కంటే మీ సొంత ఆలోచనలు చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శ్రమ వృధా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి
ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయండి, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే వివాహ సంబంధమైన విషయాల్లో కూడా ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేయండి. సంబంధాలు వచ్చినప్పటికీ 1-2 సార్లు పెద్దవాళ్ళతో చూపించి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అన్ని విధాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మీరు గతంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు ఇప్పుడు అనుకూలమైన లాభాలు ఉండడం వలన మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. వివాహ సంబంధిత విషయాలు, వ్యవహారాలు వంటివి సానుకూలత పడతాయి. అయితే మీ యొక్క మనస్సు మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడడం చెప్పదగిన సూచన. అయితే మీ యొక్క సంతోషంలో, అభివృద్ధిలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు నెరవేరేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాబట్టి కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది. వారి సౌకర్యం కొరకు నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి వెనకాడరు. అనుకోని విధంగా అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు ఈ వారం గోచరిస్తున్నాయి. బంధువర్గంలో కూడా మన్ననలు పొందుతారు. విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది. ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితుల వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలు ఈ వారం అంతగా అనుకూలించవు. వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంచెం నిరాశ కలిగిస్తాయి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా ఆలోచనలకు, కొత్త కోర్సులు చేరుటకు మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభిస్తాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే 1-4 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఉద్యోగస్తులకు అధికారుల వలన ఇబ్బందులు, వారి నుండి వర్క్ ప్రెషరు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కఠినమైన మాటలు, సమాధానం చెప్పడం కూడా మంచిది కాదు. ఎవరు ఏమన్నా మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. దానివలన భవిష్యత్తులో మీకు ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్స్కి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్యాపారస్తులకైతే ఈ వారం కొంత నష్టం చూసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల వంచనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మడం అంత మంచిది కాదు. శత్రువర్గం ఉన్నట్లయితే వారి నుండి చికాకులు ఏర్పడవచ్చు. అలాగే ఖర్చులు కూడా ఈ వారం అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది. కుటుంబం యొక్క అండదండలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం కూడా చెప్పవచ్చు. కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంలో కొంత భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సలహాలు, ఆదరణ లభిస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. మానసిక ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని విధాలా జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. తాత్కాలిక విజయాలకు, మాటలకు లొంగిపోయి చేసే పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం కూడా మంచిది కాదు. మీరు అనుకున్న వ్యవహారాలు, పనులు పూర్తయినట్టు అనిపించినప్పటికీ
చిన్న చిన్న కారణాల వలన వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఏ పనైనా సరే ఆచితూచి అడుగు వేయడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు అధికారులతో లేనిపోని వైర్యం, అపవాదాలు ఏర్పడవచ్చు. వాటి వలన మీకు తెలియకుండా మీ వెనక జరిగే పనులకు మీరు చిన్నపాటి అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక మీ పనులు మీరు నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ముగించుకోవడం, నిరంతరం అలర్ట్గా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు డబ్బుతో పాటు కొంత కీర్తి ప్రతిష్టలు భంగం వాటిల్లవచ్చు. వ్యవహారాల్లో కొంత విఘ్నాలు ఏర్పడవచ్చు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో మేలు జరుగుతుంది. కుటుంబం పరంగా సొంత వారితో కొద్దిపాటి విరోధాలు, తగాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు కొంచెం మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ వారం విద్యార్థులకు కష్టపడితే కానీ అనుకునే ఫలితాలు రాకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధమైన విషయాలలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. లాభాలు గొప్పగా లేకపోయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మరూన్. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా సుఖ సంతోషాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే మిత్రులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మీ అభివృద్ధి చూసి ఈర్ష్య, అసూయలతో మాట్లాడేవారు నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబమే ప్రాధాన్యం అన్నట్టుగా భావిస్తారు. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం మార్పులు అంత మంచిది కాదు. చంచలంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభ నష్టాల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రువర్గం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మీ ఆర్థిక నష్టమే కాకుండా కీర్తి ప్రతిష్టలు పోగొట్టే ప్రయత్నాలు మీ మీద దుష్ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంత అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. అయితే మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో దానివల్ల ఇబ్బంది పడతారు. ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకు సాగండి. విహారయాత్రలు చేయాలనుకుంటారు. దాని ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. దాని తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న ఫలితాల కొరకు కొంత కృషి, పట్టుదలతో ముందుకు సాగండి. లేనిపోని ఆతృత పనికిరాదు. దానివలన భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా అభివృద్ధి, పై అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. చిన్నపాటి అనుమానాలతో మీ వారెవరో పరాయి వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండకండి. కొంత ఓర్పు, సహనం వహించడం మంచిది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఈ వారం కొంత తీసుకోవాలి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే వ్యసనాలకు, విలాసాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వాటి వలన కొంత అవమానాలు, కొంత ఆస్తి నష్టం, లేనిపోయిన తగాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొంత చిన్నపాటి తగాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానపరంగా వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగజేస్తుంది. ఎప్పటి నుండో కొనాలనుకునే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానపరంగా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీసా కోసం, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నం చేసే వారికైతే ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది.
గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గతంలో పడిన ఇబ్బందులు ఓ కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఓ కొలిక్కి వస్తాయి. సంతానపరంగా వారి అభివృద్ధి బాగుంటుంది. గతంలో పడిన ఇబ్బందులు తగ్గి కొంత తృప్తి అనేది ఉంటుంది. ఈ వారం ఉద్యోగస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి. కార్యాలయాల్లో పనిచేసే చోట అందరితో మంచి సాన్నిధ్యం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిందనే విషయాన్ని గుర్తిస్తారు. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గతంలో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. కృషి పట్టుదలతో ముందుకు సాగాలి. విద్యపై శ్రద్ధ కూడా చూపించాలి. కుటుంబంలో పెద్దలపై ప్రేమాభిమానాలు, వారి గురించి పడే తాపత్రయం, ఆరాటం తెలుసుకోగలుగుతారు. అయితే పెద్దవాళ్ళ మాటలు, సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారం పూర్తి ఫలితాలు అందకపోయినప్పటికీ కొంత మానసిక ప్రశాంతత, పనులు నెరవేరుతాయన్న నమ్మకం ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ అంతర్గత విమర్శలు తప్పవు. శత్రువుల నుండి వచ్చే చిన్నపాటి విమర్శలను పట్టించుకోకపోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రే. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం అతి కష్టం మీద పనులు పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాల లాభాలు ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ ఖర్చులు మీకు ఆందోళన కలిగజేస్తాయి. ఉద్యోగస్తులకు చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ అధికారం చేతికి వస్తుంది. అధికారంను జాగ్రత్తగా కాపాడుకోవడం మీ బాధ్యతగా గుర్తించండి. పెద్దవారితో సహా ఉద్యోగస్తులతో జాగ్రత్త వహించాలి. ఎదుటివారి నుండి వచ్చే చిన్నపాటి కామెంట్స్కి, మాటలకి స్పందించడం అంత మంచిది కాదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ వారం టెక్నికల్ రంగం వారు, వ్యాపారస్తులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా లాభ నష్టాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. ప్రణాళిక విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ ఎదురవ్వచ్చు. జాగ్రత్త వహించండి. స్త్రీలకు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు ప్రారంభించండి. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి. అయితే మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. కొత్త స్నేహితులతో సాన్నిహిత్యం ఏర్పడవచ్చు. కానీ దానివల్ల ఇబ్బందులు కూడా రావచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.